దేవుణ్ణి కాదు, నేను హృదయాంతరంగాల్ని లక్ష్య పెడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యలారా, అమ్మలారా, ఈరోజు నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈరోజు లైవ్లో పాల్గొన్న ప్రియ దైవజనమా, ప్రభు అయిన దేవుడు మీ హృదయ స్థితిని లక్ష్య పెడుతూ ఉన్నాడు. మిమ్మల్ని గూర్చి మీరేమనుకున్నా, మిమ్మల్ని గూర్చి ఎవరు ఏ రీతిగా అనుకుంటున్నప్పటికీ కూడా, మిమ్మల్ని గూర్చి అబద్ధ సాక్ష్యం చెప్తున్నప్పటికీ కూడా, కాని మాటని లేని మాటని మీ గురించి చెప్తున్నప్పటికీ కూడా, కాని మాటని లేని మాటని మీ గురించి అనుమానాలతో అవహేళనపూరితంగా గుసగుసలు మీ చెవుల్లో వినబడుతున్నప్పటికీ కూడా, మీరు ఏమీ చేయనటువంటి దానికి మీ నిర్దోషత్వం మీరు కలిగిన వారు, కానీ అపార్థం చేసుకొని నిందలు మీ మీద మోపుతున్నప్పటికీ కూడా మనసును కలవరపరుచుకొని నిరుత్సాహానికి లోనవ్వద్దు. ప్రభు అయిన దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు. అందువల్లనే సమూయేలుతో అంటున్నాడు దేవాతి దేవుడు, నువ్వు పైని చూసి కలవరపడొద్దు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. నువ్వు పెద్ద పెద్ద వాటిని నేను కోరుకుంటానని అనుకుంటున్నావేమో, అందచందాలు కలిగిన వారిని, బల సౌందర్యములు గలవారిని, బలాఢ్యులని, తెలివితేటలు కలిగిన వారిని, విద్యాబుద్ధులు కలిగినటువంటి వారిని ఎన్నుకుంటాను అనుకుంటున్నావేమో. ఎన్నుకుంటాను, ఒకవేళ వారిలో నాకు నచ్చినవి ఉంటే వారినైనా ఎన్నుకుంటాను. విద్య కలిగిన వాళ్ళు అవసరం లేదు నాకు అని కాదు, ఎవరినైనా నేను ఎన్నుకుంటాను. కానీ నీ ఆలోచన విధానం మార్చుకో సమూయేలు. నువ్వు అనుకున్నట్లుగా నేను ఆలోచన చేయట్లేదు. నువ్వు ఆలోచిస్తున్నట్లుగా, నువ్వు చూస్తున్న దృష్టితో నేను చూడట్లేదని నేను నీకు తెలియజేస్తున్నాను సమూయేలు. ప్రభువా, మరి నువ్వేం చూస్తున్నావంటే హృదయ స్థితిని నేను చూస్తున్నాను. అందరూ అయిపోయారు ప్రభా, ఇంకెవరు ఉన్నారంటే ఇంకొకడు ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా అని సమూయేలు అడిగితే, గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడయ్యా, చిన్నోడు, అందరికన్నా పొట్టివాడు, రూపవంతుడే కానీ దావీదు పొట్టివాడంట. మరి మన పౌలు గారు, ఆయన మాటలు చూస్తే చాలా గొప్పగా ఉంటాయి, అభిషేకంతో కుండిగా ఉంటాయి. ఆయన రూపం చూస్తే బలహీనుడంట, ఆయన కళ్ళు చూస్తే జబ్బు కళ్ళుతో ఉన్నటువంటి వాడు. కానీ ఆయనలో ఉన్న అభిషేకము మహోన్నతమైనది. హల్లెలూయా. మహోన్నతమైన దేవుని యొక్క శక్తితో, మహిమతో నింపబడి పౌలు నడిచాడు. దేవుని మహిమ ముందు పౌలు యొక్క రూపం మరుగుపరచబడింది. దైవజనమ, దావీదు యొక్క మహిమ ముందు, దావీదు మీద ఉన్న దేవుని మహిమ ముందు దావీదు యొక్క రూపం మరుగుపరచబడింది. లేయాకు ఉన్నటువంటి మరి సౌందర్యం లేని ఆమె స్థితి, ఆమెలో ఉన్న భక్తి సద్గుణాలని, ఆ గుణమును దేవుడు చూసినప్పుడు మరి అవన్నీ వెనకకు వెళ్ళిపోయాయి. దేవుని మీద ఆమె కృప మాత్రమే బయటకు వచ్చింది. దేవుని కృప ఆమె పైన నిలబడినప్పుడు, ఆ కటాక్షం ఆమె పైకి దిగిరాగానే అన్నీ కూడా ఆమె కుటుంబ స్థితిగతులు, ఆమె సంతానములో మరి కార్యాలు, ఆమె భర్త విషయంలో కార్యాలు అన్నీ ఆమెకి మేలుకరంగానే ప్రభువైన దేవుడు చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. నువ్వెప్పుడైనా ఈ విషయాల్ని ముందు పెట్టుకోవద్దు. నేను ఇన్ని జీవితంలో ఇన్ని రీతిలుగా ఓడిపోయాను, ఇన్ని ఎగ్జామ్స్లో నేను ఫెయిల్ అయిపోయాను, నేను చూడటానికి బాగోను, నేను అందంగా ఉండను, నా రూపం బాగోదు, నా ముక్కు బాగోదు, నా నోటి మాటలు నాకు సరిగా మాట్లాడటం రాదు, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడటం రాదు, నేను నలుగురిలో నిలబడి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, అన్నీ నాకు తెలిసినా అని మనసులో లోలోపల నిన్ను గూర్చి నువ్వు ఎంత బాధపడుతున్నా, ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి అలాంటి బలహీనమైన స్థితి కలిగి ఉన్నామని మీలో మీరు మదన పడుతున్నటువంటి వారైనా, దైవభక్తి కలిగిన వారుగా మీరు ఉన్నారేమో, మీరు దేని గురించి యోచించేస్తూ దిగులు పడుతున్నారో యేసయ్య వాటిని ఏమీ చూడట్లా. ఆయన ఆకర్షిస్తుంది మీలో ఉన్న దైవభక్తి అయి ఉన్నదే. హల్లెలూయా. దేవుని పట్ల మీరు ఏ విధంగా ఆయన హృదయానుసారంగా జీవించడానికి మనస్సు కలిగి ఉన్నారో, మీకు ఈరోజున రక్తస్రావం అయిన స్థితి కలిగి ఉండొచ్చు. మీరు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న వారు, ఆ రక్తము బ్రెస్ట్లోంచి స్రవిస్తూ ఉండగా ఇన్ఫెక్షన్తో ఉన్నటువంటి స్థితిలో నుంచి ఈ ప్రార్థనలో పాల్గొన్నవారై ఉండొచ్చు. ఎయిర్పోర్ట్లో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేను ఉన్నప్పుడు ఒక సహోదరు నా దగ్గరకు వచ్చారు. అంతకుముందు ఒకసారి ఆమెను చర్చిలో చూశాను. మా సిస్టర్ కొరకు ప్రేయర్ చేయండి అన్నారు. అప్పుడు ఆమెకి ఫుల్ డ్రెస్తో వచ్చారు. వాళ్ళ సిస్టరు కంప్లీట్గా కవర్ అయినటువంటి డ్రెస్లో ఉన్నారు. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ప్రేయర్ చేయమన్నారు. జస్ట్ ప్రేయర్ చేశాను. ఆ తర్వాత ఆ ఎయిర్పోర్ట్లో పర్సనల్గా కలిసినప్పుడు ఒక మొబైల్ ఓపెన్ చేసి నా సిస్టర్ యొక్క బ్రెస్ట్ ఈ విధంగా ఉందని ఫోటో చూపించారు నాకు. అది చూసినప్పుడు నాకు కళ్ళు బైర్లు గమ్మినట్లయిపోయింది. ఒక్కసారి నన్ను ఎవరో త్రోసేస్తే నేను షేక్ అయినట్లుగా, ఒక్కసారిగా నేను ఒక కుదుపుకు లోనైనట్లుగా లోనయ్యాను. ఎందుకు ఆ కుదుపుకు లోనయ్యానంటే, అక్కడ నాకు రక్తపు ముద్ద మాత్రమే కనబడుతుంది. ఆ రక్తపు ముద్దలో నుండి చీము, రక్తము కనబడుతుంది. అబ్బా, ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత దీనస్థితి. ఆ సహోదరి చెప్తుంది, అమ్మా, ఇలాంటి స్థితిలో నా సిస్టర్ పైన డ్రెస్ వేసుకొని కవర్ చేసుకుంటుంది తన యొక్క బాధని.
తన యొక్క స్థితిని ఆమె కవర్ చేసుకుంటుంది డ్రెస్ వేసుకొని బయటికి రావాలంటే. కానీ ఆవిడ ప్రార్థన చేసినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఆమెపైకి బలంగా దిగి వస్తుంది. హల్లెలూయా. మాలో ఆ నమ్మకం ఉంది. ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేదంటే నీ మహిమలోకి నన్ను చేర్చుకొని ప్రార్థన చేస్తుందంట ఆవిడ. నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, లేదంటే నీ మహిమలోకి నన్ను చేర్చుకో. అపోస్తలుడైన పౌలు కూడా అదే అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమే అన్నాడు. అలానే నా సహోదరు ప్రార్థన చేస్తుంది. కానీ మేము గమనిస్తుంది ఏంటంటే పాస్టర్ గారు ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ దేవుని బలమైన సన్నిధి ఆమెని తాకటం మేము గ్రహించగలుగుతున్నాం. నిజంగా ఆ రక్తపు ముద్ద, ఆ చీము రక్తం దేవునికి ఏమైనా అడ్డండి ఆమెను దర్శించడానికి? అదేమైనా ఆటంకమా? కానే కాదు దైవజనమా. ప్రభు నామంలో ప్రార్థన చేసేవారు రక్షింపబడతారు. ప్రభు నామంలో ప్రార్థన చేసి విశ్వసించేవారు గొప్ప కార్యాలు చూస్తారు. ప్రభు నామంలో మొర్ర పెట్టుకునే వారి యొక్క మొరలు ఆలకించబడతాయి. నీ రూపము ఏదైనా, నువ్వెంత ఓటమి పాలైన వ్యక్తి అయినా, ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా, ఎలాంటి స్థితి గుండా వెళ్తున్న వ్యక్తివైనా దేవుని యొక్క కృప నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మరికొన్ని వచనాలు కూడా మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16:7 ఇప్పుడు చదివాం. అలానే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు, అలానే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం కూడా మనం గమనించవచ్చు. మనములో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క దృష్టిలో యోగ్యులుగా ఉన్నాం. నీలో ఏ ఒక్కరూ కూడా, నీ పిల్లలు కానీ, నీవు కానీ, నీకు సంబంధించిన వారు ఎవరూ కానీ అల్పులు కాదు, నిష్ప్రయోజకులు కాదు, ఉపయోగపడినటువంటి వారు కాదు. దేవుడు ప్రతి దానిని ఉపయోగపడేదానిగా మార్చుకుంటాడు దైవజనమా. ప్రతి స్థితిని కూడా ఉపయోగపడే మంచి స్థితిగా ఆయన మరల్చుకోగలుగుతాడు. అందువల్ల ఆయన చేతులకి నిన్ను అప్పగించుకొని మొరపెట్టుకుంటూ ఉంటే కార్యాలను చూడగలుగుతావు. ఇక్కడ